తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగిన పెద్దారెడ్డిని అతని ఇంటికి తరలించారు పోలీసులు. ఆందోళన ఉధృతం కాకుండా చర్యలు తీసుకున్నారు. అక్కడి నుంచి క్యాడర్ను ఖాళీ చేయించారు. మరోవైపు అనంతపురం పార్టీ కార్యాలయం నుంచి తాడిపత్రి వెళ్లేందుకు నేతలు కార్యకర్తలు ప్రయత్నించారు. తాడిపత్రి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి యత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు వాహనానికి అడ్డుగా నిలబడి వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇద్దరిని కోర్టు రోడ్లోని అనంత వెంకటరామరెడ్డి ఇంటికి తరలించారు. కాదు చెప్తాంటారు ఎస్పీ గారో లేకపోతే ఎస్పీ గారు ఇక్కడ ఉండే అధికారులు ఏదో ఒకటి చెప్తాంటారు. నాకు ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నేను చేసేదానికి కూడా వద్దని చెప్తాను. ఆటంకాలకు నిలుపుతాను. పార్టీ ప్రోగ్రాంలు కూడా చేయనీయడంలే. ఎన్ని రోజులంటే మేము పార్టీ ప్రోగ్రాంలు చేసుకోకుండా మా వాళ్ళకి ఎవరి మీద దాడులు జరిగితే మళ్ళీ కౌంటర్ కేసులు కట్టించుకుంటా ఎన్ని రోజులంటే ఉంటాం. 24 మందిని నేను కొడతా అని చెప్తానే ఉన్నాడు అతను. 24 మంది పైన నేను దాడి చేస్తా అని చెప్తాను. కనీసము సమోటా కేసు కూడా కట్టడంలే. సుమోటోగా వాళ్ళ కేసు కూడా కట్టడంలే. ఎవరి మీద దాడి చేసినా మేమే దెబ్బలు తినాలా, మా మీదనే కేసులు పెడతాం. ఇది ప్రజాస్వామ్యం కాదు. తాడిపత్రి ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదా అనేది నా జవాబు. మొహరం ఉంది, సెక్యూరిటీ కల్పించలేమని చెప్పడం మటుకు చెప్పినారు తప్ప నాకేమి ఈ విధంగా ఏం చెప్పడం. మళ్ళీ డేటు ఇంకోటి అనేది ఏం చెప్తారండి. మేము పెట్టినప్పుడు కూడా 10 రోజుల తర్వాత అంటారు. 10 రోజులు పెడితే 20 రోజుల తర్వాత అని. మళ్ళీ చంద్రబాబు నాయుడు చిత్తూరులో ఉన్నాడో లేకపోతే నెల్లూరులో ఉన్నాడో అని చెప్తారు. ఎప్పుడూ ఏదో కాదు పోలీస్ అధికారులు వాళ్ళు అనుకుంటే ఎవరికైనా 175 కాన్స్టిట్యూన్సీలు అనుకునేది నాకు ఒకనికి ఏంటకనుకోలేకున్నారో నాకు అర్థం కావాలి. కుప్పంలో ఏం చంద్రబాబు పోటీ చేయలేదా? అక్కడ కూడా అభ్యంతరం లేదు. అన్ని చోట్ల అభ్యంతరం లేదు. అనంతపురం పార్టీ కార్యాలయం నుంచి తాడిపత్రి వెళ్లేందుకు నేతలు కార్యకర్తలు ప్రయత్నించారు. తాడిపత్రి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి యత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు వాహనానికి అడ్డుగా నిలబడి వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇద్దరిని కోర్టు రోడ్లోని అనంత వెంకటరామరెడ్డి ఇంటికి తరలించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రస్తుతం వైసీపీ సీన్ తాడిపత్రికి మారిందని చెప్పొచ్చు. అనంతపురంలో వైసీపీ నాయకులను అనంత వెంకటరామరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్ చేసి వారి ఇంటి వద్దకు తరలించారు. అయితే వాళ్ళ ఇంటి వద్ద ధర్నాకు దిగిన పరిస్థితి. ప్రస్తుతం అయితే తాడిపత్రిలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి నివాసం బైఠాయించడాన్ని పూర్తి స్థాయిలో
పోలీసులు తప్పుపడుతున్నారు. ఎందుకంటే నిన్న నోటీస్ ఇచ్చినప్పటికీ అతను ధర్నా నిరసన చేయడం ఏంటని చెప్పి పోలీసులు ప్రశ్నిస్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే చూడొచ్చు. పెద్దారెడ్డి ఉన్న నివాసం వద్దకి పోలీసులు చేరుకున్నారు. అతన్ని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం లేకపోతే ఇంట్లోకి పంపించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతోంది. ఇప్పటికే తాడిపత్రికి సంబంధించి సామూహిక దీక్ష పేరుతో గాంధీ విగ్రహం వద్ద సామూహిక దీక్షల పేరుతో వైసీపీ శ్రేణులు ఇవాళ నిరసనకు పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. నిరసన నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచే వైసీపీ శ్రేణులు తాడిపత్రికి వెళ్ళడానికి ప్రయత్నించారు. తాడిపత్రికి వెళ్ళడానికి పెద్ద ఎత్తున అనంతపురం వైసీపీ పార్టీ కార్యాలయం వద్దకు వైసీపీ సమన్వయకర్తలు కానీ కార్యకర్తలు కానీ అక్కడ చేరుకున్న పరిస్థితి. అయితే దాదాపుగా పోలీసులు కొద్దిసేపటి క్రితమే అనంతపురంలో ఉన్న వైసీపీ నాయకులు అరెస్ట్ చేసి పంపించారు. అయితే ప్రస్తుతం అయితే పెద్దారెడ్డి తన నివాసం బయట ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఎటువంటి పరిస్థితులు గాంధీ విగ్రహం వద్దకు నిరసన తెలపడానికి వెళ్తానని చెప్పి అనుమతి ఇవ్వాలని చెప్పి కోరుతున్న పరిస్థితి చూడొచ్చు. ప్రస్తుతం అయితే పోలీసులు అతన్ని ఇంటిలోకి వెళ్ళాలని సూచిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ అనుమతి లేకున్నప్పుడు మీరు చేయకుండా అనుమతి లేకున్నప్పుడు చేయకూడదని చెప్పి పోలీసులు పదే అతను నచ్చచెప్తున్నారు. అక్కడి నుంచి వెళ్ళపోవాలని సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఒక టెన్షన్ వాతావరణం ఉంది. మరోవైపు వైసీపీ శ్రేణులు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ అవసర్స్ చేస్తున్న విషయం కూడా తెలుస్తోంది, సమాచారం ఉంది. మరోవైపు ఇటు తాడిపత్రి కేంద్రంగా కూడా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తాడిపత్రికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. తాము పోలీసులు అలాగే చట్టానికి లోబడి నోటీసులు ఇస్తే నోటీసులకు అనుగుణంగా తాము నిరసనకు వెళ్ళమని చెప్పినప్పటికీ వైసీపీ శ్రేణులు నిరసన చేయడం ఏంటని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎందుకంటే నోటీసులు ఇచ్చిన తర్వాత తమ నిరసన కార్యక్రమాన్ని వాయిదా చేసుకున్నాం. అనంతపురం పీస్ మెమోరియల్ వద్ద తాము నల్ల దుస్తులు ధరించి నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చాము. అయితే ప్రస్తుతం అయితే మేము నోటీస్కి అనుగుణంగా తాము ధర్నా విరమించుకుంటే అధికార పార్టీ ధర్నా విరమించుకుంటే ప్రతిపక్ష పార్టీ ధర్నా చేయటువంటి వైసీపీ శ్రేణులు అలాగే దేశీయ అనుచరులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే పెద్దారెడ్డి ఇంటి వద్ద మనం చూడొచ్చు పోలీసులు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. పోలీసులు ఇక్కడ వారిని అక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతోంది. ఇక్కడి నుంచి తరలిస్తున్న వారిని కూడా కొంతమంది కార్యకర్తలు ఇక్కడి నుంచి పంపించేశారు. ఎందుకంటే అనుమతి లేదు. అలాగే మొత్తం జిల్లా వ్యాప్తంగా పోలీస్ 30 యాక్ట్ కూడా అమల్లో ఉన్నప్పుడు ఎలాగ వస్తారని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతోంది. ప్రస్తుతం అయితే ఇక్కడి నుంచి పోలీసులు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అతను వెంటనే వెళ్ళిపోవాలని కూడా చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. ఇక్కడి నుంచి కార్యకర్తలు అడ్డుకోవద్దని కూడా పెద్దారెడ్డిని అరెస్ట్ చేయకుండా అడ్డుకుంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. చూడొచ్చు పెద్దారెడ్డిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పెద్దారెడ్డిని ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. పెద్దారెడ్డిని తన ఇంటిలోకి నివాసంలోకి తీసుకెళ్తున్న పరిస్థితి. పెద్దారెడ్డి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు. పెద్దారెడ్డి తన నివాసంలోకి వెళ్ళిపోతున్నాడు. పెద్దారెడ్డిని ఇక్కడ నుంచి ఇంటిలోకి తరలిస్తున్నారు. ఎందుకంటే ఇంటిలోకి వెళ్ళండి, బయట రోడ్డు పైన కూర్చోవద్దండి. ఎందుకంటే ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొంటే తాము కట్టిదిట్టి మన బందోబస్తు ఏర్పాటు చేసాం. ఎలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకున్నప్పుడు మీరు రోడ్డుపై రావడంతో అటు మిగిలిన వారు కూడా అక్కడికి వస్తారని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోవాలని తల్లి చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారందరినీ తరలిస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు చూడొచ్చు ఇక్కడ నుంచి తరలిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. పెద్దారెడ్డిని ఇక్కడ నుంచి ఇంట్లోకి పంపించే ప్రయత్నం కూడా కనబడుతుంది. పెద్దారెడ్డి ఇంట్లోకి వెళ్ళిపోవాలని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.